ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపా సమాధానములు కలుగునుగాక. ఈ ఉదయకాలం చక్కటి దేవుని వాక్యాన్ని మనం విందాము. కీర్తనా గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుని యందు విశ్వాసముంచిన మనమందరము కూడా ఆయన ఎదుట నీతిమంతులుగా కనిపిస్తున్నాము. నీతిమంతులను కాపాడువాడు, సంరక్షించువాడు మన దేవుడు. ఆయన పాదాల యొద్ద మనకున్న శ్రమలు, పరిస్థితులు, మనం వెళుతున్న మార్గాల్లో వస్తున్న అవమానాలు అన్నీ కూడా అప్పగిస్తూ, ప్రభువా నీవే వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమంలో నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కాపాడండి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని పాదాల దగ్గర మన పరిస్థితులను అప్పగించుకొని వాటన్నిటినీ విడిపించుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం వెళుతున్న మార్గాల్లో భక్తిహీనులు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఎలా కాపాడబడ్డారు, వీళ్ళు కాపాడబడరేమో అనుకున్నాం కదా, ఎలా వీరు రక్షించబడ్డారు? వాళ్ళు ఆశ్చర్యపడాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మరి మనకొస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగిస్తే ఆయన సంరక్షిస్తాడని, కాపాడుతాడని, పరిస్థితులను మార్చి దివ్యమైన వెలుగుతో మనల్ని నింపుతాడని మనం నమ్మి అడుగులు వేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దానియేలుకు కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రార్థన మానలేదు. పరిస్థితులు మారిపోయినప్పుడు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయాన్ని పొందుకుంది. నీతిమంతులను సంరక్షించే దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా ఈనాడు అనేక భక్తిహీనులు దేవుని పాదాలు పట్టుకోకుండా, వారు వెళుతున్న శ్రమలో విడిపించమని దేవుని వేడుకోకుండా తాత్కాలికమైన భక్తి చేస్తూ ఆ భక్తిలో శక్తి లేకుండా, విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మనకైతే మహాకృప దేవుడు అనుగ్రహించి ప్రతి ఉదయం మనల్ని హెచ్చరించడానికి, మనల్ని మేలుకొల్పడానికి, ప్రార్థనకి పురికొల్పడానికి ఆయన వాక్యముతో మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కాబట్టి మాకొస్తున్న ప్రతి శ్రమ, ప్రతి వేదన నువ్వు చూస్తున్నావు. విడిపించగలిగిన నిన్ను ప్రాధేయపడుతూ పాదాలు పట్టుకుంటూ బలపరుస్తావని, విశ్వాసముతో నడిపిస్తావని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిరంతరం మనకు తోడై ఉండునుగాక.